హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫేమస్ టెంపుల్ విజిట్ అన్నమాట. అంటే ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం. ఈ టెంపుల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. అయితే దీనికి ల్యాండ్ మార్క్ వచ్చేసి కేబీఆర్ పార్క్ మరియు టీఆర్ఎస్ భవన్, ఈ రెండింటి మధ్యలో ఈ జగన్నాథ స్వామి ఆలయం ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే బస్సు, మెట్రో లేదా పర్సనల్ వెహికల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ బస్కి రావాలనుకుంటే 47L 127K బస్ నెంబర్స్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అయితే ఈ టెంపుల్ ఒడిస్సాలోని ఒరిజినల్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి రిప్లికా. దీన్ని 2009 సంవత్సరంలో హైదరాబాద్ సిటీలో ఉన్న ఒడియా కమ్యూనిటీ వాళ్ళు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 AM to 12 PM వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 9 to 10 వరకు PM వరకు ఉంటుందన్నమాట. ఈ ఆలయం లోపల చాలా విశాలంగా, దైవికంగా, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ జగన్నాథ స్వామి ఆలయంలో అతనికి సంబంధించిన అనేక ఘట్టాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఇదంతా నైట్ వ్యూ అన్నమాట. మేము నైట్ వెళ్ళాము టెంపుల్కి. సో ఇదంతా నైట్ వ్యూ అన్నమాట. అయితే జగన్నాథుడు అంటే లార్డ్ విష్ణుమూర్తి అని అర్థం. ఈ ఆలయంలో జగన్నాథ స్వామి ఆలయంతో పాటు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి లక్ష్మీదేవి, శివుడు, వినాయకుడు, హనుమంతుడు మరియు నవగ్రహాలు కూడా ఉన్నాయి. మెయిన్గా ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శాండ్ స్టోన్ని యూజ్ చేశారనమాట. అంటే దాదాపు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 600 టన్నుల ప్రత్యేకమైన శాండ్ స్టోన్ని ఉపయోగించారు. ఈ ఆలయం ఒరిజినల్ పూరి ఆలయానికి రిప్లికా కావడం వలన అక్కడ పాటించే అన్ని నియమాలను ఇక్కడ కూడా పాటిస్తారు. ఇక్కడ ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలై నెలలో నిర్వహించే రథయాత్ర చాలా ప్రత్యేకం. ఈ రథయాత్రకి చాలామంది భక్తులు హాజరవుతారు. ఇక్కడ గర్భగుడిలో శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి, బలరాముడు ఉంటారు. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడు నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం చెబుతుంది. అయితే ఈ టెంపుల్కి ఒక చిన్న హిస్టరీ ఉంది. అదేంటంటే ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడని అతను పూజించేవాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణుడిని అడవికి పంపిస్తాడు. విశ్వావసుని కూతురైన లలితాదేవిని విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. ఈ జగన్నాథుని విగ్రహాన్ని చూపించమని పదే ప్రాధేయపడుతున్న అల్లుని విన్నపాన్ని కాదనలేక అతని కళ్ళకి గంతులు కట్టి తీసుకెళ్తాడు. అయితే విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు అతని తెలివిగా వెళ్ళే దారి పొడవునా కూడా ఆవాలు జారపిస్తాడు. కొన్నాళ్ళకి అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దాంతో వెంటనే అతని ఇంద్రద్యుమ్నుని మహారాజుని కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకోగానే అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడన్నమాట. అయితే ఒకరోజు అక్కడే నిద్రిస్తున్న జగన్నాథుడు అతనికి ఈ రాజుకి కలలో కనిపించి ఏమంటాడంటే, సముద్ర తీరంలో చాంకి నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేపించమని చెప్తాడు. కొయ్యలు అయితే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహాన్ని నిర్మించడానికి ఎవరు ముందుకు రాలేదు. అయితే ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ అనే వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడిని రహస్యంగా ఒక గదిలో విగ్రహాల రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని షరతులు విధిస్తాడు. దానికి ఆ రాజు అంగీకరిస్తాడు. అయితే రోజులు గడుస్తున్నాయి, కానీ ఆ గదిలో నుండి ఎలాంటి శబ్దం రాలేదు. దీనికి రాణి గుండిచాదేవి అని తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకముందే రాజు తలుపులు తెరుస్తాడు. ఆ గదిలో శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవిని ప్రార్థిస్తాడు.
చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్తాడు. అదే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నవి కూడా అవే అన్నమాట. ఇదే వీడియో. థ్యాంక్స్.